దేవుణ్ణి స్తుతించలేక, దేవుణ్ణి మహిమపరచలేక ఎంతో మంది ప్రజలు ప్రియులరా మరి మరణించి ఉన్నారు. అందరినీ ఒక విషయం అడుగుతాను ప్రియులరా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి వాక్యం కొరకు వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారా? బయట ఉన్నవారు ఎవరైనా 10 కిలోమీటర్లు వాక్యం వినడం కోసం మీరు ఎవరైనా వెళ్ళారా? ఓ 10 కిలోమీటర్లు వెళ్ళారా? పోనీ 3 కిలోమీటర్లు వెళ్ళారా? వాక్యం వినడం కోసం మేము పలానా చోట మరి వాక్యం వినడానికి వెళ్తున్నామండి. 3 కిలోమీటర్లు వెళ్ళిన వారు ఎవరున్నారా? ఉన్నారా? బయట ఉన్న వాళ్ళు ఎవరన్నా? మీరు ఉన్నారన్నా ఎవరన్నా? 3 కిలోమీటర్లు లేదు. 1 కిలోమీటర్ వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారా? మేము వాక్యం వినడానికి 1 కిలోమీటర్ వెళ్తున్నామండి అన్నవాళ్ళు ఎవరున్నారా? నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, మీ ఇంటి పక్కకి దేవుని కృప. ఎందుకంటే ఈ తాళూరు వీధిలో, ఈ పేటలో మీరు ఎప్పుడు ఊహించరు ఇలాంటి ప్రార్థన ఆరాధన ఇక్కడ జరుగుతుందని. ఆలోచించండి. దేవుడు ప్రియులరా మీరున్న ప్రదేశంలో ఆయన ఆరాధించుకునే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడంటే నిజంగా చాలా అదృష్టం. అవునా కదా? మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ లేదు ప్రార్థన గుడి. ఎక్కడ రావాలి? ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర రావాలి. ఇది తప్పితే కొత్తపేటలోకి వెళ్ళాలి. అవునా? బాగా ఆలోచించండి. అంటే దేవుణ్ణి ఆరాధించుకునే అవకాశం దేవుడు మీకు దగ్గరగా ఇచ్చాడు. ఎందుకంటే మీరు దూరంగా వెళ్ళలేరని. దూరంగా వెళ్తారమ్మా? దూరంగా వెళ్ళలేరని దేవుడు మీకు ఎంత దగ్గరగా వచ్చాడు. ఆరాధించుకుని, ఆయన స్తుతించుకుని, ఆయన మహిమపరుచుకుని, మన చింత యావత్తు ఆయన మీద వేయడానికి, మన బాధ ఆయనకి చెప్పుకోవడానికి ఆయన మన కోసం దిగి వచ్చి దగ్గరికంట వచ్చాడు. అవునా కదా? ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారో అక్కడ ఆయన ఉంటానని సెలవిచ్చాడు. ఇచ్చాడా లేదా ఏమ్మా? ఇచ్చాడా? అంటే ఎక్కడైతే 2-3 కూడి, 100ల సంఖ్యలో అక్కర్లేదు, 1000ల సంఖ్యలో అక్కర్లేదు, 2-3 కూడి ప్రార్థన చేసిన చోట దేవుడు ఉంటాడా? ఉండడా? ఏమ్మా తెలాస్ గారు, ఉంటాడా? ఉంటాడా? బాగా ఆలోచించండి. ఇప్పుడు మనం దేవుని యొక్క సమక్షంలో ఉన్నాం. మనకు చింత వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా ఆయన సన్నిధిలో మనము ఆయన చెప్పుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు పిల్లరా. చూడండి, ఈ పక్కన వాళ్ళు నిజంగా ప్రార్థనకి వెళ్తే పర్లేదు, కానీ ప్రార్థనకి వెళ్ళని వాడు ఉంటే నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటే ఇంటి ముందు ప్రార్థన జరుగుతుంది, ఆయన వెళ్ళలేకపోతున్నాం, ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే నేను ఏ మాటైనా చాలా ధైర్యంగా చెప్తాను. ఎందుకు చెప్తాను తెలుసా? ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించే సేవకుడు మాట్లాడే మాటలు దేవుడే వచ్చి మాట్లాడిస్తున్న మాటలు. ఒకడు బోధించిన ఎడల దైవోపదేశములు బోధిస్తానంట దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడంట. ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాట్లాడేది దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది నేను, ఒకవేళ ప్రార్థనకి వెళ్తే పర్లేదు కానీ పిల్లరా, ప్రార్థనకి వెళ్లకుండా ఇంటికాడ కూర్చుని కాలక్షేపం జరిగే వాళ్ళకి ఏంటి జరుగుద్ది అంటే, ఇంటి ముందుకు దేవుడు వాక్యం వచ్చినా కానీ వారి రక్షణ పొందుకోలేకపోయారంటే వారిని సాతాను గుడ్డిదనంలో తీసుకుపోతుందని అర్థం. గుడ్డిదనం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతారు. ఆలోచించండి. యెరూషలేము అనే పట్టణంలో పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. మరి చుట్టుపక్కల భారతదేశం ఉంది, అనేకమైన దేశాలు ఉన్నాయి, మరి అక్కడే ఎందుకు పుట్టాలి యేసు ప్రభు వారు అంటే, అప్పటికే పాపంతో పండిపోయింది యెరూషలేము దేవాలయం. ఎంతో మంది సేవకులను చంపేశారు అక్కడ, ఎంతో మంది ప్రవక్తల రక్తాన్ని చిందించారు అక్కడ. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని అక్కడ యెరూషలేము పట్టణంలో దేవుడు పుట్టించాడు. అంతేకాకుండా వారు కులస్తులే, ఎవరైతే యూదులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళే యేసుప్రభుని వారిని చంపేశారు. ఎందుకంటే చంపిన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, తన బంధువులే, యూదులే. ఆలోచించండి. అంటే మనిషి గుండె ఎంత బండగా మారిపోతుందో చూడండి పిల్లరా. దేవుడు మీకు ఇచ్చిన అవకాశం నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ దగ్గరికి దేవుని మందిరాన్ని ఇక్కడ పెట్టాడంటే అది దేవుని యొక్క అనాథ సంకల్పం. నేను ఏదో అనుకుంటాను, మీరు ఏదో అనుకుంటే జరిగిపోయేది కాదు. ఇది బాగా ఆలోచించండి. మీ దగ్గరికి దేవుని యొక్క ఆరాధన చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడంటే అది దేవుడు మిమ్మల్ని ప్రేమించే ఇచ్చాడు. కాబట్టి మీరేం చేయాలంటే ఆరాధన పోగొట్టుకోకండి.
దేవుని మందిరాన్ని పోగొట్టుకోకుండా పిల్లరా. ఏదో తప్పని పరిస్థితి వెళ్ళవలసి వస్తే కనుక ఎప్పుడన్నా సరే ఒక వారం ఎప్పుడన్నా మానొచ్చు కానీ పిల్లరా, అంతమాటు దేవుని ప్రార్థన మానేసి మనం సొంత పనులు చేసుకుంటాం కూడా కరెక్ట్ కాదు. అవునా కదమ్మా? ఆలోచించండి. ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా, మనకున్న ఎన్నో ఆయుధాలు మనం చూసాం. యుద్ధం చేయడానికి ఎన్నో ఆయుధాలు చూసాం. కానీ దేవుడు ఒక అద్భుతమైన ఆయుధం గురించి మనకు చెప్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం పిల్లరా, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరు అట్టి మనసును ఆయుధముగా తరుచుకొనుడు. అబ్బా, ఎంత మంచి మాట అండి. క్రీస్తు దేని విషయంలో శ్రమ పడ్డాడంట? ఏమా, క్రీస్తు దేని విషయంలో శ్రమ పడ్డాడంట? క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడంట. క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడెను కనుక మీరు అట్టి మనస్సు అంట. ఏ మనసు? మన ప్రభువుకున్న మనసు. మన మనసు ఎలా ఉండాలంట? యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలాంటి మనసు అయితే ఉందో అలాంటి మనసు కూడా మనకు ధరించుకోవాలంట. ఏ మనసు అమ్మా? ఏ మనసు? బైబిల్లో ఒక మంచి మాట ఉంది. నేను ఎప్పుడు కూడా పకాలించి గట్టిగా నమ్మను. అంత ముందు నేను మీకులా నవ్వేవాడిని, అహహహహ నవ్వేసేవాడిని. ఏదన్నా చిన్న జోక్ వస్తే ఎవరైనా చెప్తే నవ్వేవాడిని. కానీ తర్వాత ఎప్పుడన్నా సరదాగా చిన్నగా నవ్వుతే పర్వాలేదు, కానీ అదే పనిగా నవ్వేవాళ్ళు ఉంటారు కొంతమందిని నేను చూశాను. వాళ్ళు ఏదన్నా టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు ఏదైనా చిన్న జోక్ వస్తే సాధారణంగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఎప్పుడో కానీ సాధారణంగా చూడరు పాపం కదా, ఎప్పుడో కానీ చూడరు. ఒక్కొక్కరు టీవీ చూసినప్పుడు ఏదైనా చిన్న జోకు సీరియల్ వచ్చిందనుకో చిన్నగా నవ్వుతారు. మనం ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఎవరైనా చూస్తే బాగోదు అని ఏదో చిన్నగా నవ్వుతారు. కొంతమందిని నేను చూశాను, అహాహహ ఆ పేట నుంచి ఈ పేట వరకు వినపడేలా నవ్వుతూ ఉంటారు. ఏమా, ఆ పేట నుంచి ఈ పేట వరకు నవ్వుతాం. వాక్యం అండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పడ్డాడంట. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం పడ్డాడమ్మా? శ్రమ పడ్డాడంట. క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడ్డాడు గనుక అట్టి మనసు మనం ధరించుకోవాలంట. ఇది చాలా అద్భుతమైన మాట. ఇది మన కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? యేసు ప్రభు వారిని గుర్తు తెచ్చుకోవాలి. కన్నీళ్ళలో, కష్టాల్లో ఆయనే ఎందుకు తెచ్చుకోవాలి? చాలా మంది అంటారు, నాకు చాలా బాధ వచ్చేసింది, నాకే రావాలా కష్టాలు, నాకే రావాలా బాధలు. ఆడు బాగున్నాడు, మా ఇంటి పక్కడు, మా ఇంటి ముందు బాగున్నాడు. ఏమా, నా కళ్ళ ముందు కట్టుకోవడానికి బట్టలు ఉంటాయి కదా ఆవిడికి, ఈ ఆల 10 కాసులు బంగారం సైన్లు వేసి తిరుగుతుంది, నా బోతికి ఎలా ఏడ్చింది ఏంటి అంటా ఉంటారు చాలా మంది. అంటారా? ఇగో ఈ పిల్లలు నేను కలిసి చదువుకున్నాం. నా పుస్తకంలో చూసి, నా పేపర్లో చూసి పరీక్ష రాసేది. నేను బ్రిలియంట్ స్టూడెంట్స్ని, మంచి స్టూడెంట్ని. నా పేపర్ చూసి రాసి పాస్ అయిన ఈ పిల్ల గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది, నేను కొండలు కడుపుకుంటున్నాను అనుకుంటూ ఉంటారు. చూసారా ఏమ్మా? అవునా కదా? ఇలాంటి ఆలోచనలు వస్తాయా రావా? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నేను చాలా మందిని చూశాను. ఇగో ఈ ఉద్యోగంలో ఫస్ట్ ఇద్దరం జాయిన్ అయ్యాం. ఈ ఉద్యోగంలోకి నేను అతను తీసుకెళ్ళింది నేనే. అతనికి పని లేకుండా పని తీసుకెళ్ళి పని కల్పించి నాతో పని పెట్టుకున్నాను. నేను 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను, వీడు 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. నేను కట్టలేదు, డబుల్ స్టేర్ బిల్డింగ్ వీడు కట్టేశాడు. ఏమా? అవునా కదా? కొంతమంది పోటీ పడితే మంచిదే కానీ కుళ్ళిపోకూడదు. అవునా కదా? ఏది ఏమైనా దేవుని కృప అంతే కదా. అది ఇవ్వాలన్నా తీసివేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. లోకాలను కలిగించిన మహనీయుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పిడుక్కుతూ గుద్దుతుంటే ఎంత అవమానపడి ఉంటాడో. మన నలుగురిలో ఎవరినైనా నిలబెట్టి నీ బుద్ధి జ్ఞానం అందాన్ని తిట్టామనుకోండి, 2వ రోజు ప్రార్థన రారు. అమ్మా, మన ప్రార్థన ఎందుకు మానేసావు? 3 వారాల నుంచి ప్రార్థన మానేసావు. ప్రార్థన పోగొట్టుకుంటే దేవుడిని పాతాళం తీసుకుపోతాడు, పరలోకానికి తీసుకురావడం. పరలోకం వెళ్ళవు, నీ బుద్ధి జ్ఞానం ఉందాం అన్నామంటే మళ్ళీ ప్రార్థనకు వస్తారంటారా? యేసుక్రీస్తు ప్రభు వారిని పిడుగుద్దులు గుర్తేశారు.
ముఖం మీద కాంటకి చూశారు. ఎందుకు ఎవరైనా ఏ తప్పు చేశాడు? ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, మచ్చలేని మహనీయుడు ఏ పాపము చేయలేదు. కానీ ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారమ్మా? కుళ్ళు బుద్ధి, వాసనంతనం. అప్పటికి ఎంతోమంది యాజకులు ఉన్నారు, ఎంతోమంది దేవుని మందిరాన్ని నడుపుతున్నవారు. యేసు ప్రభు గారు వచ్చి కళ్ళు లేని వాడికి ప్రజలందరూ చూస్తుండగా స్వస్థత చేశాడు. కళ్ళు లేని వాడికి పుట్టు వాడికి కళ్ళు వచ్చేసినాయి. కాళ్ళు లేని వాడికి కాళ్ళు ముట్టి ప్రార్థన చేస్తే కాళ్ళు వచ్చేసినాయి. శవం మీద పాడి మోసుకెళ్తున్న వారిని, శవాన్ని పాడిని ముట్టుకుంటే పాడి మీద ఉన్న శవం లెగిసుకొచ్చింది. అబ్బా, ఎంత అద్భుతమైన దేవుడు! అలాంటి దేవుణ్ణి చూసి వార్చలేకపోయారు, కుళ్ళిపోయారు. ఆలోచించండి. ఎప్పటికప్పుడే పిల్లరా మరి ప్రభు మీద నిప్పులు కక్కేవారు, విషం కక్కేసేవారు. ప్రభు మీద ఏం కక్కారమ్మా? విషం కక్కేవారు. ప్రార్థన మానలేదు, దేవుని కాళ్ళకి ఎక్కువ, అందరికంటే ఎక్కువ నేనే వేస్తాను, అయినా మా పిల్లోడికి పెళ్ళి అవుతులేదు ఏంటి అనుకుంటారు. ఏమనుకుంటారు? నేను ప్రార్థన మానలేదు, నేను ప్రార్థనకి వెళ్తాం మానలేదు, అందరికంటే డబ్బులు గుండెలో ఎక్కువ వేస్తాం దేవుని సందాలో, అయినా అన్న మా పిల్లోడికి పెళ్ళి అవ్వలేదు ఏంటి? ఉంటుందా? ఈ ఆలోచన ఉండదా? ఉంటుంది. బాగా ఆలోచించండి. నాకే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయేంటి, నాకే ఇన్ని శ్రమలు వస్తున్నాయేంటి, ప్రపంచంలో లేని తెగిళ్ళని నాకే ఎందుకు వస్తున్నాయి అని కొంతమంది అనుకుంటారు. బాగా ఆలోచించాలి. కొన్ని పనులు మనం చేసుకున్నవి కూడా ఉంటాయి. డాబా పైకి ఎక్కేసి నా అంత బలవంతులు లేడని నేను దూకిన నా కాళ్ళు ఎరగని దూకితే ఏమవుతుంది? మా కాళ్ళు ఇరితేరవా? అలాంటి మూర్ఖులు కూడా ఉన్నారు. ఇంటి మీద రాయేసి ఈ బొగ్గి రకం కూడా ఉన్నారు లేదా? ఇలాంటి వల్ల కొన్ని తెగుళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని దెబ్బలు తగిలితేనే వెంటనే తగ్గిపోవు, కొన్ని దెబ్బలు తగిలితే వెంటనే తగ్గిపోవు. వాలీబాల్ ఆడుతున్నప్పుడు నాకు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఏళ్ళు ఎప్పటిని బలవంతుడికి బలంగా ఉన్నాను, బలంగా గుద్దేశాను, అది అరిచేతి తగలకుండా ఏళ్ళు తగిలేసింది అంతే దెబ్బ. ఆ దెబ్బ ఇప్పటికీ నొప్పిగానే ఉంటుంది. ఇది ఎవరి తప్పు? మా అమ్మ మా నాన్న చేసిన తప్ప, దేవుడు చేసిన తప్ప? నా తప్పే కదా. నా ఎంత బలశాలు లేడని వాలీబాల్ గుర్తు ఏమైంది? అరిచేతి తగలవలసిన దెబ్బ ఏలికి మరి అరిచేతి తగిలితే కొంచెం బాగా ఉన్నావు, దెబ్బ తగలదు. ఏలికి తగిలితే ఏమైంది? నిప్పట్టేసింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నొప్పి తగ్గలే. అలాగ కొన్ని దెబ్బలో కొన్ని నొప్పులు జీవితాంతకాలం ఉంటాయి. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ దేవుడి మీద రుద్దకూడదు, ఈ దేవుడికి అంటించకూడదు, మా అమ్మ నాన్నలు వచ్చింది అనుకోకూడదు. అవునా కదమ్మా? బాగా ఆలోచించండి. దేవుడి మాటలు చూడండి. దేవుడు అంట ఆయన శ్రమ పడ్డాడంట, ఎన్నో కష్టాలు అనుభవించాడంట, ఎన్నో ఇబ్బందులు పడ్డాడంట, అయినప్పటికీ తప్పు చేయలేదు. అందుకనే ఆయన మనసు ఎంత గట్టిగా ఉందో, ఆయన మనసు తప్పు చేయకుండా ఎలా నిలబెట్టుకున్నాడో అట్టి మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఎంత బాగుంది చూడమ్మా, ఎంత బాగుంది. అబ్బా చదవమ్మా. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. మీ మనసే ఆయుధం. ఎప్పుడు విన్నారా మీ మాటలో? ఎప్పుడు విన్నారా? ఏమో మీరు విన్నారా లేదా నాకు తెలియదు, కానీ ఇలాంటి అద్భుతమైన వాక్యాలండి బాబు. అసలు ఈ వారం వాక్యం పోగొట్టుకుంటే మీకు బాధ వస్తుందో లేదో కానీ, ఏమండి మీకు ఎవరైనా అనుకుంటా లేదు నాకు ఎలా, కానీ నేను అనుకుంటాను ఈ ఆలపాలనోడు రాలేదు, మంచి వాక్యం మిస్ అయిపోయేటి అనుకుంటాను. మీకు ఆ మనసు ఎప్పుడు వస్తుందో, ఆ ఆలోచన మీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు దేవుని యందు భయభక్తులు ఉన్నట్టు. అవి లేకుండా మీకు భయభక్తులు ఉన్నాయని నేను నమ్మను. నేను భక్తిగా ఉండాలని అంటే నేను నమ్మను. ఎందుకని? ఏ వాక్యం అయితే మీరు వింటున్నారో దానికి మీ మనసు ఇస్తే మీ మనసు పరివర్తన చెందుతుంది. మీ మనసు ఏమవుతుందమ్మా? పరివర్తన చెందుతుంది, మార్పు చెందుతాం మొదలవుతుంది. వాక్యం వింటున్నప్పుడు ఈ మాటలు మీ హృదయంలోకి వెళితే ఆ మాటల ద్వారా మీరు దేవుని వాక్యాన్ని భయభక్తులు కలిగి ఉంటారు, విలువిస్తారు. మీ మనసే మీకు ఆయుధం అంట. మన ఆయుధం ఏంటమ్మా? మీ మనసే ఆయుధం. లోకంలో ఉన్న శరీరపు ఆలోచనలని జయించాలంటే మన చేతితో కత్తట్టుకుంటే తాగుమూతుడు తాగుతాం అనేస్తారా? నాకు తాగుడు అలవాటు ఉందనుకోండి, నేను తాగుదాం మానేయాలంటే రాగి కడి వేయించుకుంటూ మానేస్తానా?
మరి చాలా మంది రాక్కడలు ఎంచుకుంటారు, మీకు తెలుసా? నేను చూశాను చాలా మంది. అమ్మా కొంతమంది మాలలు ఉన్నాయి, మాలలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమున్నాయమ్మా? మాలలు ఉన్నాయి. మేరీ మాత మాలని కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఏ మాలది? మేరీ మాత మాలని కొంతమంది ఉన్నారు నాతో పాటు స్నేహితులు. అది మానేతకు మాల వేసుకున్నా కానీ మానలేకపోయిన ఉన్నారు. మాల ఎక్కడ రావాలి? ఇప్పుడు మనసుకు రావాలి. మాల ఎక్కడ రావాలి? దీక్ష అనేది ఎక్కడ చేయాలమ్మా? మనసుతో చేయాలి. బట్టలు మార్చుకుంటే సరిపోదు. బట్టలు మార్చుకున్నంత మాత్రాన మానేలేరు. చేసిన తప్పు కానీ మానేలంటే నీళ్ళు ఏం రావాలి? పశ్చాత్తాపం అనేది రావాలి. ప్రభు ఏమంటాడంటే, నువ్వేదైతే మానేయాలనుకుంటున్నావో, శరీరపు కోరికలను విడిచిపెట్టాలని నీకు ఆలోచన ఉంటే, నువ్వు దేవుని వాక్యంలో బాగా ఎదగాలి, ప్రార్థనలో బాగా ఉండాలి. ఆయన పలానా దాన్ని నిన్ను మానేసుకోవాలనుకుంటున్నాను, నా మనసు అటువైపుకి వెళ్లకుండా చేయలేనా? ఎంత బాగుందండి మాట అసలు. నా మనసు అటువైపుకి వెళ్లకుండా చెయ్యి. ఆ పాపపు ఆలోచనలోకి, ఆ పాపపు కోరికల్లోకి వెళ్లకుండా చేయనైనా. మీకు మంచి మాట చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, సందర్భంగా మళ్ళీ చెప్తున్నాను. సిగరెట్ ఎక్కడో కాలుతుంటే నాకు వచ్చేసింది ఇక్కడ వాసన. సిగరెట్ ఎక్కడో కాలుతుంటే నాకు వచ్చేసింది వాసన. ఎందుకని? ఇక్కడ ఎంతమంది ఉన్నా కానీ అంతమంది రాదు వాసన, నాకే వచ్చేసింది. ఎందుకని? నాకు వీక్నెస్. సిగరెట్ కాల్చలేకపోతే లేదా కైని వేసుకోలేకపోతే నేను ఆగలేను. నడొచ్చేసింది, చేతులు ఆగేసి. నిజమే అమ్మ, ఇవన్నీ నిజమే. మందు తాగే వాళ్ళకి మందు తాగకపోతే కాళ్ళు చేతులు షేక్ మొత్తం నిజమే. అర్థమైందా? మరి నేను ఏం చేశానంటే ఉపవాసం ఉన్నాను. దేవుడిని అడిగాను, కన్నీళ్ళతో అడిగాను, నాయనా ఈ సిగరెట్తో చచ్చిపోను, నేను ఈ కైనీతో కప్పెట్టేస్తారా నన్ను? నిజంగా చెప్పే మాటలు. చచ్చిపోయినప్పుడు ఏమా ఎవరైనా చచ్చిపోయినప్పుడు పలానా ఆయనకి పలానా ఇష్టం అంట. తెలుసా మీకు? కొంతమంది మా 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 మేనల్లుడికి మందంటే ఇష్టం అండి. మందంటే ఇష్టం. పాపం చచ్చిపోడు. వెళ్తా సమాధి కప్పెట్టేశాక పువ్వులు కట్ట జల్లి కొవ్వొత్తులు పెడతారు కదా, ఎంత గొయ్యి తీసి వాటర్ బాటిల్ అందులో కూర్చుతారు. తెలుసా మీకు? అతనికి ఏది ఇష్టమో అక్కడ కూర్చుతారు. సిగరెట్లు ఇష్టమైతే సిగరెట్లు పెడతారు, కైని ఇష్టమైతే కైని. రాత్రి ఏమో తీసుకుని తాగుతారంటారా? ఇది ఆలోచించండి. అంటే ఆ తృప్తి కోసం. అలాగే నేను అనుకునేవాడిని, నాయన నేను చచ్చిపోతే ఈ కైని నా పిల్లలట్టుకొచ్చి నా తలకాడ పెడతారా? ఈ సిగరెట్లతో చచ్చిపోతారా నాయన? నేను ఏడ్చేసేవాడిని దేవుని ముందు. ఏడ్చేసి ఉపవాసం ఉండి మానేని పిల్లరా. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ రహస్యాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, కడియాలు వేసుకుంటానో మాలలు వేసుకుంటానో మారది మనసు. మనసు అంటే ఏంటి? గుండె రాయి అయిపోయింది. ఆ రాయి కరగాలంటే ప్రార్థన వల్ల కరగాలి. దేవుడు మారిస్తే మారుతుందా గుండె, లేకపోతే మారదు. నువ్వు ఎన్ని కడియాలు వేసుకున్నా, సంవత్సరానికి 3 కడియాలు వేసుకున్నా, సంవత్సరానికి 100 జత బట్టలు మాలలు వేసుకున్నా నీ మనసు మారదు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక దేవుడు అట్టి మనసును క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు, అదిగోండి శరీరమందు శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ ఉండను. ప్రియులారా, మీకు మాట చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టు, మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఏదైతే వద్దు, ఏదైతే తప్పు, ఏదైతే పాపం అని దాన్ని విసర్జించి విడిచిపెట్టేసామో బయట అన్నమాట. విన్నారా? ఆ పక్కనే కాసేపు ఏదైతే పిల్లరా, ఏదైతే మానేయాలనుకుంటున్నామో, ఏదైతే మానేసి దేవుని సన్నిధిలోకి వచ్చామో అది ఏం చేయాలంటే ఇంక మీదట దాని ఆలోచనలోకి వెళ్ళకూడదు, దాని వైపుకి చూడకూడదు. మీకు మంచి మాట చెప్పనా అమ్మ, మీకు మంచి మాట చెప్పనా? కొంతమందికి బ్రాందీ అంటే ఇష్టం తెలుసా? చాలా ఇష్టం. కొంతమంది పరగడుపున మొహం కడుక్కోకుండా తెల్లగట్లు లెక్క కొట్టేసి ఉంటారు. ఎన్నింటికి 4 గంటలకి బెడ్ కాఫీ తాగుతారు కదా,
అలాగే మందు కూడా 4 గంటలు తాగే వాళ్ళు ఉంటారు. మానలేరు పాపం వాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి మానేయాలంటే ప్రార్థన చేయాలి. కొంతమంది సిగరెట్ కాలుతో మానలేరు. ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఇంకోటి చెప్తున్నాను, 3వ ఏడో తెలుసా? ఈయన పాపాలు, ఈయన తప్పులు అంటే కొంతమంది సీరియల్ మానలేరు, కొంతమంది సినిమాలు మానలేరు. అవునా కదా? కొంతమంది సినిమాలు మానలేరు, కొంతమంది సెల్ ఫోన్ చూడటం మానలేరు. ఏంటది? సెల్ ఫోను చూడటం మానలేరు. కొంతమంది డబ్బు సంపాదించుకోవడానికి కింద మీద తాపత్రయపడిపోతూ ఉంటారు, కష్టపడవాలి ఏదో రకంగా. ఏదేమైనా పిల్లరా, మనకి ఎంత కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. మనం వారం చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో, వారం 6 రోజులు మీరు పని చేసుకుని 7వ రోజు దేవునికి సమయాన్ని కేటాయించాలి. చెప్పానమ్మా? మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్దంట. హృదయం దేంతో నిండుతుంది? మీకు వాక్యంతో నిండితే మీ నోట్లోంచి మాటలు దేవుని మాట్లాడతాయి. అలా కాకుండా ఈ మనిషి అంతమాట బూతులే మాట్లాడుతుందండి, డబల్ మీనింగ్ డైలాగే మాట్లాడుతుంది అంటే ఆవిడ హృదయంలో ఏముంది? అదే ఉంది. మీకు అర్థమైందా? డబల్ మీనింగ్ డైలాగ్ వాడుతున్నారంటే ఆవిడ హృదయం ఏముంది? పాప ఆలోచనలు ఉన్నాయి. బాగా ఆలోచించాలి. కొంతమంది సెల్ ఫోన్ పొద్దున మాటలు పిల్లలు కొంతమంది చూస్తాను, వీడియో గేమ్ ఎలాగ ఆడేస్తా ఉంటారు. నేను ఎప్పుడు చూసినా ఆడతాను ఉన్నారు, 5 కూర్చున్నారు, ఏ టొబాకులతో కాల్చుకుంటామంట. గేమ్ పేరు ఏంటో మరిది? ఏం పేరా? ఫ్రీ ఫైర్ అంట. ఒక కుర్రని చూసాను నేను మొన్న, ఏమా వార్తలో చూపిస్తాడు. ఆ పిచ్చోడు అయిపోయి పగల రాత్రులు కూడా నిజంగా కాల్ చేస్తాడు అందరిని. తుపాకీ ఇచ్చి నిజంగా కాల్ చేస్తాడు. పడిపోడు, ఆడు పడిపోడు, ఇదిగో డిషా డిషా డిషా, ఆడు పడిపోడు, ఇటు పడు, నిజంగా కాల్ చేస్తాడు. పిచ్చోడు అయిపోతారు. అందుకే వాక్యానికి ఇవ్వాలి. మన హృదయం దేనికి ఇవ్వాలమ్మా? వాక్యానికి ఇవ్వాలి. చూడండి ఎంత బాగుందో. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసు అమ్మా ఆయుధముగా ధరించుకోండి, ఆయుధముగా ధరించుకోండి. ఎందుకంటే ఒకవేళ ఏదో ఒక అలవాటు మీలో ప్రవేశించేది. ఎవరి వల్ల ప్రవేశిస్తుంది? ఎవరి వల్ల ప్రవేశిస్తుందమ్మా? మీ స్నేహితులు, మా ఫ్రెండ్స్, మా జతకత్తులు, ఇద్దరు. ఈవిడితో ఈవిడ లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే ఆవిడ ఉండలేను. నేను ఒక అతను నీవుడిని. మీ గురించి కానీ నేనే చెప్తున్నాను, నా గురించి నేనే చెప్పుకున్నాను. నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితులు, నా గుండెకాయలో ఓ గుండెకాయ అంట, నా గుండెకాయలో ఒక గుండెకాయ అండి. వాళ్ళు లేకుండా నేను ఉండలేను అని నిజంగా అలాగే ఉండేవాడిని. సరిగ్గా దెబ్బ తగలరాంచాడ తగిలితే గుండె పగిలిపోద్ది అనమాట. కొడతారమ్మా నిజంగా? అమ్మా రాయించి కొట్టినా, దవడ మీద కొట్టినా దెబ్బ ఎక్కడ తగులుతుంది? గుండె మీద కొట్టిన దెబ్బ గోముని మాందం. నిజమా కదా? నేను చాలా మందిని చూశాను అలాగా. ఈ గుండె స్నేహితుల కోసము లేదా ఇంకొకరి కోసం ఇవ్వకండి. వాళ్ళకున్న కొన్ని అలవాట్లు ఉన్న చెడు అలవాట్లు, ఆ అలవాట్లు మీకు కూడా వచ్చేస్తాయి. 6 నెలలు సహవాసం చేస్తే 6లే వీరైపోతారంట. అంటే ఎలా? పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం అంటే తెలుసా మీకు? వాడు ఆత్మ మీలోకి వెళ్ళిపోయినట్టు అనమాట. ఆడ ఆలోచనలన్నీ మీలోకి వచ్చేస్తాయి. బాగా ఆలోచించండి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలంట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ముగించుకుందాం. తన విశ్రాంతిలో 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా జీవము గల దేవుని విడిచిపెట్టు పోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం అంటే ఎంత బాగుందో చూడండి. అని మాటలు ప్రియులరా, ఎంత బాగుంది చూడండి మాట. ఏమండి? సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి, జీవం గల దేవుని అంట విడిచిపెట్టిపోయే మనసు అంట మీలో ఒకవేళ ఎవరికన్నా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. చూడండి ఎంతమంది చదువుమా? సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీరు ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో
అని జాగ్రత్తగా చూసుకోండి అబ్బాయి. ఏం చూసుకోవాలి అమ్మా? ఏం చూసుకోవాలి? విశ్వాసం లేని దేవుని విడిచిపెట్టి హృదయం అంట. చాలా మంది దేవుడు విడిచిపెట్టిపోయే విధం హృదయం ఉంటది. ఉండదా? ఉంటదా? అలాంటి మనసు మీకు ఉందేమో, లేదా మీ పక్కన వాళ్ళకి ఉందేమో, జాగ్రత్తగా చూసుకోండి. మీ హృదయాన్ని దేనికి ఇచ్చేస్తున్నారు ఆ స్థానం? ఏమా దేనికి ఇచ్చేస్తున్నారు ఆ స్థానం? బాగా గమనించండి మీరు. మీ హృదయంలో దేవుడు ఉండవలసిన స్థానం దేనికి ఇచ్చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి మేము ప్రార్థనకి వెళ్తున్నానండి. అయితే ఏంటి అమ్మా? అయితే ఏంటి? 15 సంవత్సరాలు కదా, 20 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తాం. అయితే ఏంటి? మరి దేవుని విశ్వాసంలో కొనసాగుతున్నావా? ఆలోచించండి. నేను ఎంతమందిని చూశానండి బాబు, తల పట్టుకున్నోళ్ళు చర్చిలో మొదటి బెంచ్లో కూర్చుని అమ్మా పాటలు పాడి ప్రార్థన చేసి మొదటి బెంచ్లో విశ్వాసులుగా ఉన్నవారు, 20-30 సంవత్సరాలు తల మెరిసిపోయిన అనుభవం కలిగిన వారు, బైబిల్ నేను చెప్తున్న నోటి మాటలు బట్టి రెఫరెన్స్లు తీసేసిన వాళ్ళు, నోట్లోంచి మాట రాకుండా రెఫరెన్స్లు తీసేస్తారు. అలాంటోళ్ళు దుష్ట హృదయం వాళ్ళు ప్రవేశించి ఈడ్చుకుపోయింది విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి. ఎక్కడికమ్మా? విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి ఈడ్చుకుపోయింది దెయ్యం. బాగా ఆలోచించాలి. అలాంటి హృదయం ఒకవేళ మీకు ఉందేమో చెక్ చేసుకోండి. నీ హృదయం నేను ఎక్కడికి ఈడ్చిపోతుందో చూసుకోండి, చెక్ చేసుకోండి. కొంతమందికి డబ్బు పిచ్చి. ఏ పిచ్చి? డబ్బు పిచ్చి. కొంతమందికి ఎంత చెప్పాను కదా, సెల్ ఫోన్ పిచ్చి. సెల్ ఫోన్ పిచ్చి. నిజం చెప్తున్నాను నేను, పిచ్చి. అది లేకపోతే చూడకపోతే నిద్ర అంటదు. కూల్ లేకపోయినా పర్వాలేదు కానీ అమ్మా, కూల్ లేకపోయినా పర్వాలేదు కానీ ఆ ఫోన్లో ఆ గేమ్లో ఆడకపోతే ఉండలేరు కొంతమంది. చూసారా? నేను చెప్తున్నామా? నిజమా అబద్ధమమ్మా? నిజం. ఇప్పుడున్న కుర్రోళ్ళందరికీ ఏ పిచ్చి అనుకుంటున్నారు? ఆ ఫోన్ పిచ్చే. మత్తు పదార్థాలు పిచ్చి. ఇలా చేతిలో వేసుకుని సిగరెట్లో వేసుకుని ఏంటది? గంజాయి. మత్తు లేకపోతే ఉండలేరు. మత్తు లేకపోతే ఉండలేరు కొంతమంది. మా ఆవిడ లేదండి బాబు, ఊరు వెళ్ళింది, 2 రోజులు వచ్చేది. మా ఆవిడ అక్కడ ఉంటే నా మనసు అంతా ఆవిడ కూడా వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు నిజం పాపం భార్య భర్తలు కాబట్టి ప్రేమ ఉన్నదంటే ఉందనుకోవచ్చు. గంజా లేకుండా ఉండలేకపో. ఇదే పాపం అంటే బాబు. అసలు అక్కడ ఒళ్ళంతా దేంతో నిండిపోయింది? రక్తం అంతా గంజాయితో నిండిపోయింది. ఉండలేడు. నరాలు అలాగుంటాయి తెలుసా? గంజాయి వేసి నరాలు ఇంత లావు పొడుపుల కింద వచ్చేసి ఉంటాయి నరాలు. కొంతమంది ముదిరిపోతే వైద్యాన్ని కూడా పనిచేయరు, పిచ్చులు అయిపోతారు. లోన నరాలు దెబ్బతినేస్తాయి, పిచ్చులు అయిపోతారు. శరీరం సహకరించడం. గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నా పని చేయదు, మత్తు బిళ్ళ వేసుకున్నా పని చేయదు, అడికి ఇంజక్షన్ చేసినా పని చేయదు. ఆలోచించండి పిల్లరా, ఇలాంటి పిచ్చి సాతాను వేసే ఎర్రలవి. సాతాను విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి లాగేయడానికి వేసే ఎర్రలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి చూపిస్తుంది. అది నిన్ను ఉచ్చులోకి లాగాలి. ఎందుకని? నీలో విశ్వాసం ఉందనుకో, నువ్వు విశ్వాసం అయిపోతున్నావు అనుకో, వాక్యాన్ని నువ్వు మారిపోతున్నావు అనుకో, పరలోకం వచ్చేస్తుంది. నీకు దేవుడు పరలోకం ఇచ్చేస్తాడు. నిన్ను పరలోకం వెళ్ళనివ్వకుండా చేయడం కోసమే నీకు ఇలాంటి ఎర్రలన్నీ చూపిస్తుంది. ఎంత గొప్ప మాటలేండి దేవుడు మాటలు. మీ హృదయంలో ఏం పెట్టుకోవాలి మరి? ఇందాక అందుకే అంటే దేవుడు ఏమన్నామా, క్రీస్తు శ్రమ పడినవు గనుక అట్టి మనసునే ఆయుధముగా చేసుకోండి. అట్టి మనసు ఆయుధంగా ఉన్నవారు ప్రార్థన మానరు, విశ్వాసంలో కొనసాగుతారు. ప్రార్థన మానంది ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. మన జోగార తమ్ముడికి వివాహం పెళ్లి చూపులకి వెళ్తే అలా అన్నారంట, ఆదివారం రావద్దు, మేము ఆదివారం ప్రార్థన మానుకోలేము, ఆదివారం ప్రార్థన మానేసి మేము ఈ వ్యవహారాలు చేసుకోమని. నాకు ఎంత ఆనందం ఏందో ఆడంగా. నిజమా కదా మరి? ఆలోచించండి. మన వాళ్ళు ఆ రోజు కనుక కొత్తగా కోటా కార్డు రాసి వాళ్ళు వస్తే ఆడు పొద్దున్న వచ్చినా కానీ సాయంత్రం ప్రార్థన అనేస్తారు. అంటే అలసిపోయేవాడి నుంచి లైన్లో నుంచి అలసిపోయేవండి. లోన్లు రాసి వచ్చినా, డాక్టర్ గ్రూప్ వాళ్ళు వచ్చినా ఆదివారం రాకూడదు. ఒకవేళ వచ్చారా వీళ్ళు ఇక్కడ రా. చూసారా? ఇప్పుడు చదవండి ఎంతమంది మాట. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరియందైనను
ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి, చెక్ చేసుకోండి. మీ హృదయం దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది? వాక్యానికా, లోకానికా? మీ మనసు దేనికి అంగీకరిస్తుంది? ఏదంటే ఇష్టపడుతుంది? సినిమాకా, మాంసం కూరతో భోజనానికా? బైబిల్లో రాస్తుంది తెలుసమ్మా, తిండి పిచ్చోళ్ళు కూడా ఉంటారంట. ఏం పిచ్చోళ్ళు? తిండి పిచ్చోళ్ళు. తెలుసా మీకు? తిండి పిచ్చోళ్ళు. యాషావు, అమ్మా యాషావు చేష్టతపు హక్కు నమ్మేసుకున్నాడు. దేనికోసం? చిక్కుడుగా కూర కోసం. ఏ కూర కోసం? చిక్కుడుగా కూర కోసం. తిండి పిచ్చోళ్ళు. చాలా మంది మోషే గారి కాలంలో కూడా తిండి పిచ్చోళ్ళు ఉన్నారు. ప్రభుని వేధించేశారు, మోషేని చంపుకు తినేశారు. మాకు మాంసం కావాలి, బంగాళదుంపల కూరలు కావాలి. ఐగుప్తు దేశంలో మాకు అంత మాట మాటికి దోసకాయ కూరలు, బంగాళదుంపల కూరలు పెట్టేవారు. నీ దగ్గరికి వస్తుంటే మాకు ఏం లేదేటే బాబు అంత మాట తిండి చేశారంట. అంటే పరలోకానికి వెళ్లకుండా చేయడానికి, నీ విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి. ఇంకోటి, ఒకటి మత్తు పదార్థాలు, 2 స్త్రీలు, 3వది తిండి 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 పిచ్చ. మనసంతా మాంసంతో నిండిపోకూడదు. ఏమన్నా కదా, ఏదో ఆదివారమో, ఏదో మధ్యలో శుక్రవారమో ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు. ఇంకా అత్తమాటు మాంసం బిర్యానీ అంటే నీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆలోచించండి. లాస్ట్ గా ముగించుకుందాం ఒక అద్భుతమైన మాట. మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం పిల్లలు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత 9:27 అంతే. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాడంట. అబ్బబ్బ ఎంత ఇష్టమనండి బాబు నాకు ఈ మాట. ఎందుకో తెలుసమ్మా? మరి దేని ఎందుకు తెలుసా? ఆదివారం అంతా కొంతమంది కుంకుడికాయలు స్నానం చేస్తారా, చీకాయలు స్నానం చేస్తారా, రాయి మీద ఎట్టి సంధికాయలు రాయించుని కొడతారా, కుంకుడికాయలు చితకొడతారు కదా. నలిగితే కుంకుడికాయలు నలిగితే రసం నొగరొచ్చి శుభ్రంగా తల స్నానం చేసుకుంటాం అన్నా కదా. బాగా ఆలోచించండి. ఒకవేళ వాక్యం చెబుతున్న సేవకులు కానీ, వింటున్న విశ్వాసులేమో కానీ భ్రష్టులైపోకుండా ఉండినట్లు తన శరీరాన్ని నలగొట్టుకోవాలంట. మన మనసు ఆయుధంగా మార్చుకోవాలని ఇందాక విన్నాం కదా. క్రీస్తు శ్రమపడిను, శరీరాన్ని నలగొట్టుకున్నాడు ప్రభువు. నలగొట్టుకున్నామ్మా. శరీరం మీద ఉమ్ము లేస్తున్నా కానీ, పిడిగుద్దులు గుద్దుతున్నా కానీ ఒక్క మాట మాట్లాడా అమ్మా? వెనకపడుకులో గెట్టేయడాలనే ఆలోచించండి. ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క బూదు మాట్లాడలేదు, ఒక తప్పు చేయలేదు. కొడుతుంటే ఈ పల వదిలేశాడు అంతే. దున్నబడిందని రాయబడింది బైబిల్లో. ఈ పంత ఎలాగుందంట? దున్నబడిందంట. రక్తంతో ఒళ్ళంతా గాయాలు, తలకు ముళ్ళ కిరీటము, ఏ తప్పు చేయకుండానే. అన్ని శ్రమలు అనిపిస్తున్నా కానీ ఆయన మనసులో ఎక్కడ కూడా తప్పు ఆలోచన అనేది రాలేదు. అలాంటి మనస్సు మనకు కలిగి ఉండాలంట. అలా ఉండాలంటే ప్రార్థనలో బాగా ఎక్కువగా ఉండాలి. వాక్యానికి మనం అవకాశం ఇవ్వాలి. వాక్యం వినడం కోసం ప్రతిరోజు వాక్యాన్ని వినాలి. ఇదేంటంటే బాబు వారానికి గంటగా మాకు ఆడలేదు, ప్రతిరోజు అక్కడైనా ఉండా బాబు అంటారా? ఏమా, మన శరీరానికి ఆహారం 3 పూటలు ఎంత అవసరమో వాక్యం కూడా అంత అవసరం ఆత్మకే. బాగా ఆలోచించండి. పౌలు గారంట ముందు అందరిని ఊచకొత కోసాడు, ప్రభు పేరు చెప్తే కొట్టేశాడు. ఏమా, ఏవో శరీర కోరికలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ వాక్యంలో మాత్రం దేవుడిని నమ్ముకున్న వాడు అందరిని ఊచకొత కోసేశాడు. కానీ దేవుళ్ళలోకి వచ్చి మారు మనసు పొందాక మళ్ళీ ఆ పాప జీవితం వైపుకి వెనక్కి కన్నెత్తి చూడలేదంట. ముందు కలగబోయే బహుమానం కోసమే చూశాడంట. బహుమానాలు వద్దమ్మా, బహుమానాలు వద్దే. సువార్త ప్రకటించడం వల్ల వస్తుంది, విశ్వాసంగా బ్రతకడం వల్ల వస్తుంది, నీతిగా యథార్థంగా భక్తిగా బ్రతుకుతాం వల్ల బహుమానం వస్తుంది, పరలోకం అనే బహుమానం వస్తుంది. ఆ బహుమానం పొందడం కొరకు తన శరీరాన్ని నలగొట్టేసుకున్నాడంట. కుంకుడిగా నలగొట్టుకున్నాడు. అందరికీ మీకే కదా శరీర కోరికలు నాకు వస్తాయి, కోరికలు రావమ్మా? వస్తాయి. ఆయనకు కూడా వచ్చినాయి.
కానీ ఎక్కడ కూడా ఆలోచనలో కూడా తప్పు జరగలేదు. ఆ తప్పుడు ఆలోచనలు వస్తాయేమోనని ఆయన అంతమాటు తన శరీరాన్ని నలగొట్టుకుంటాడంట. ఉపవాసాలతోను, ప్రార్థనలతోను, భక్తి జీవితంతోను, ధర్మశాస్త్రం చదువుతంలోను ఆయన శరీరాన్ని నలగొట్టేసుకుంటాడంట. అప్పుడు చూడండి అంత మొదల మాట, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి లోపరుచుకుంటాడంట. శరీరాన్ని ఏం చేస్తాడంటమ్మా? లోపరుచుకుంటాడంట. అతను మాటని ఇలా చేసుకుంటాడంట తన శరీరాన్ని. అమ్మా ఇవాళ రేపు పొద్దున్న ధర్మవారం ప్రార్థనకి అక్కడ వాక్యం చెప్పాలి. అక్కడ సిద్ధపడాలంటే మనం ఏం చేయాలి? వాక్యం బాగా చదవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, దేవుడు మంచి వాతావరణం ఇవ్వాలి. అక్కడ అనేక మందికి వాక్యాన్ని చెప్పాలని సేవకులు వాక్యంలో ప్రార్థనలో ఉండాలి. విశ్వాసులు మన చెడు ఆలోచనలు రాకూడదు, చెడు తలంపులు రాకూడదు. మనం ఖాళీగా ఉన్నాయంటే మన హృదయంలోకి చెడు ఆలోచనలు వచ్చేస్తాయి. కాబట్టి వాక్యం విందాం, ప్రార్థన విందాం, ప్రార్థన చేసుకుందాం, పాటలు పాడుకుందాం. పాటలు విన్నా కానీ మీకు చెప్పనా, పాటలు విన్నా కానీ పిల్లరా మన మనసు అంతా ఫ్రెష్ అయిపోతుంది. పాటలు చూసారు కదా ఎంత బాగుంటాయి పాత పాటలమ్మా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. ఎంత బాగున్నాయమ్మా పాటలు అసలు, అలా కదా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. అసలు ఎంత మంచి పాటలమ్మా, నాకు ఎంత ఇష్టం ఈ పాటలు. నేను ఖాళీగా ఉన్నప్పుడు అంత పాటలు పాడుతూనే ఉంటాను, వాక్యం చదువుతూనే ఉంటాను, ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను. మీకు కూడా చెప్పనా, నా కాళ్ళు సహకరించకపోయినా కానీ ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను. నేను నిజమే చెప్పేది. పాటలు పాడుతూనే ఉంటాను, పని చేసుకుంటూనే ఉంటాను, పాటలు పాడుతూనే ఉంటాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ మనసు ఆయుధంగా మారిపోవాలి. మీ మనసు ఆయుధంగా మారాలంటే ఇదిగో ప్రార్థన చేసుకోవాలి, అంత మాట ప్రార్థన చేసుకోవాలి, అంత మాట పాటలు పాడుతూనే ఉండాలి, అంత మాట వాక్యాన్ని వింటూనే ఉండాలి. అలా నువ్వు ఉన్నప్పుడు నీలో విశ్వాసం రోజు రోజుకి పెరిగిపోతుంది. అలా కాకుండా వాక్యం వినకుండా ప్రార్థనకి వెళ్ళకుండా నీ వాక్యం నీ మనసు ఇవ్వకుండా ఉన్నారనుకోండి, నీ మనసులోకి చెడు ఆలోచనలు వచ్చేస్తాయి. అవి రాకుండా పౌలు గారు ఏం చేశాడంట? తన శరీరాన్ని నలగొట్టుకున్నాడంట, తన మనసును లోపరుచుకున్నాడంట. ఆలోచించండి. అలా మనం ఉన్న రోజున పిల్లరా పరలోకం వెళ్ళడానికి దేవుడు మనం సిద్ధపడి కలిగి ఉంటాం. ఆయన మనం పరలోకానికి తీసుకువెళ్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కానుకలు పాట.